హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే శనివారం రోజు నేనైతే ఇలా గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని కడపకి ఇలా బొట్లు పెట్టుకొని కడప మీద కూడా ఇలా ముగ్గులు పెట్టుకుంటానన్నమాట. ఈరోజు మీకు వచ్చేసి నేను మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్, మినీ గార్డెన్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది కరివేపాకు చెట్టు అండి. నిన్న మొన్న అయితే ఇది గ్రోత్ ఆగిపోయి ఉండే, ఇప్పుడైతే ఒకటేసారి గుబురుగా చిగురు వచ్చేసింది. ఇది వామ చెట్టు అండి. ఈ వామ చెట్టు ఒకటే ఉండే ఫస్ట్ అయితే నాకు, తర్వాత కరివేపాకు చెట్టు. ఇది ఇలా నా ముగ్గు అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. నేనైతే పూజ చేసుకున్నప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం అయితే ఇలా గంగాళంలో వాటర్లో ఇలా అయితే నేను ఫ్లవర్స్ అయితే ఇలా వేసుకుంటాను. చాలా అందంగా కూడా కనిపిస్తుంది, మనకు చూడగానే హ్యాపీనెస్ కూడా వస్తుందండి. ఇలా పెట్టుకుంటే నేనైతే గుమ్మం ముందు అయితే ఇలా పెడతానన్నమాట. డైలీ కూడా పెట్టుకుంటే ఇది చాలా మంచిదన్నమాట. మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇంట్లో. నా మినీ గార్డెన్ అయితే 5 టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇది మనీ ప్లాంట్ చూశారు కదా. నేను ఇంతకుముందుకి ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు అన్బాక్సింగ్ చేసినప్పుడు ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడైతే ఇంత గ్రోత్ వచ్చింది. ఓకే, పర్లేదు. ఇదైతే మరీ దారుణం అండి. దీన్ని అయితే నేను మోసపోయాను. ఈ ప్లాంట్ గురించి అయితే నేను జర్మన్ వుడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అనేసి అయితే అది చూసినప్పుడు ఆన్లైన్లో చూసినప్పుడు వేరేలా ఉందండి. అది గ్రీన్గా ఉంది, వుడ్ ఇలాగే ఉంది, గ్రీన్గా ఉంది. దానికి ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. మా పక్కనే ఉంది ఆ చెట్టు, బాగా పెద్దగా పెరిగింది, అసలు ఫ్లవర్స్ లేవు. మరి ఇది నేనైతే మోసపోయానండి. నేను అనుకుంటున్నాను ఇది జర్మన్ వుడ్ లక్కీ ప్లాంట్ అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే. ఇదైతే లక్కీ బ్యామ్ చెట్టు. ఇదైతే బాగానే గ్రోత్ వస్తుందండి. ఇది గ్రోత్ అయితే చాలా బాగుంది, నాకు హ్యాపీగానే ఉందన్నమాట. దీని గ్రోత్ పై అయితే బుద్ధాస్ విగ్రహం అనమాట. ఈ ప్లాంట్స్ ఉన్న దగ్గర బుద్ధ విగ్రహం ఉంటే బాగుంటుంది అనేసి అయితే నేను పెట్టాను. ఇదైతే జేడ్ ప్లాంట్ అండి. మస్తు సతాయిస్తుంది నన్ను అయితే తెచ్చిన నుండి. అసలు దీన్ని పెంచే వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది అన్నారు. కానీ నేను అలా చేస్తే ఆకులన్నీ రాలిపోయి చాలా అసలు గ్రోత్ తగ్గిపోయిందండి. ఇది మినీ ప్లాంట్, అది పాటు చిన్నగా ఉంది కనుక డైలీ ఇస్తున్నాను వాటరు. డైలీ ఇస్తే ఇలా ఉందన్నమాట. అంటే పాటును బట్టి వాటర్ ఇచ్చుకోవాలేమో దీనికి. మిగతా వాళ్ళందరూ మరి ఇంకా వాళ్ళ పెద్ద పాట్ కనుక అట్లా చెప్తున్నారేమో. ఇది వచ్చేసి టేబుల్ కామ్ని అండి. ఇది గుబురుగా ఇట్లా బుష్గా వస్తుంది, రౌండ్గా మనము కట్ చేసుకుంటే ఇలా రౌండ్గా అది ఇప్పుడు ఉన్న కుండి మొత్తం కవర్ అవుతుందండి. ఇది అవుట్డోర్లో పెంచుకోవచ్చు, ఇండోర్లో పెంచుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ మై మినీ గార్డెన్ అనమాట. ఇలా ఉందండి. నేనైతే ఈ టైప్స్ ఆఫ్ మొక్కలను అయితే నేనైతే గ్రోత్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే బాగుంది బాగలేదు నాకు తెలియాలి కదా. నాకైతే చాలా 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 బాగా నచ్చాయండి ఈ ప్లాంట్స్. మీకు కూడా ఎలా అనిపించాయో కామెంట్లో అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇది అయితే ఈ జర్మన్ వుడ్ ప్లాంట్ అయితే నేనైతే పక్కా మోసపోయినాను, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. మా పక్కనే ఉంది ఈ చెట్టు. అది ఎలా ఉందంటే గ్రోత్ చాలా హైట్లో పెరిగిపోయిందండి. ఇలా ఉంది, అది ఇది సేమ్ అనిపిస్తుంది. సేమ్ ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఇది ఇచ్చారు నాకు, మరి ఇలా ఉందన్నమాట దీని గ్రోత్. మరి ఇది అది ఒకటేనా కాదా తెలియదు. ఇదైతే ఇంట్లో పెరుగుతుంది, వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదైతే భూమిలో నాటారనమాట. మరి ఇంకా ఇది అది ఒకటే చెట్టు అయితే నేనైతే మోసపోయినట్లే. నేను చూసిన దానికైతే ఇలా లేదు, చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అన్నమాట చిన్న మొక్కకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.